గారు ఇంకో క్వశ్చన్ సార్. హ్మ్. మీరు అంటే ఇందాక ఈరోజు మహేష్ గారి బర్త్‌డే. ఆ బర్త్‌డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో 'యువరాజ్' సినిమా చేశారు. అవును. అప్పటికి ఆయన సూపర్ స్టార్ కాదు. కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నానంటే అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా! ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అంత ఎక్స్‌పెక్ట్ చేసారా ఈయన ఫ్యూచర్‌లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా? మహేష్ బాబు చాలా మంచి పొజిషన్‌లోకి వెళ్తాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయటం కాదండి. ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది. ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్. నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడు 'తాతమ్మ కథ' సినిమా చేస్తున్నప్పుడు కానీ, 'అన్నదమ్ముల అనుబంధం' సినిమా చేస్తున్నప్పుడు కానీ, దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత 'అభిమన్యుడు' క్యారెక్టర్ వేశారు చూడండి, దానవీర సూరకర్ణ అప్పుడు ఇతనురా కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు, నందమూరి వారసుడు అవుతాడని. అట్లాగూ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు, ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను, డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని. సో నాకు నా సినిమా 'యువరాజు' సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టం కింద ఫీల్ అయ్యాను. అతను ఒప్పుకోవటం అనేది, అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి, అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ చాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా చాలా అందమైన మనిషి. అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి. లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు. అలా ఉన్న లక్షణాలు ఈయనకున్న మెండుగా ఉన్నాయి. అందుకని నేను పట్టి మరీగా 'యువరాజ్' సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని. ఇప్పుడు చాలా సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది, మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం అని. నాకు అప్పుడే అనిపించింది, మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్. ఆ పెదాలు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి. కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది. ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది. అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా 'యువరాజ్' సినిమాలో చందమామలాగా చల్లనివాడే, చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడే అనే లిరిక్స్ రాయించుకున్నా వేటూరు గారితో. అది ఓకే. వైవిఎస్ గారు చెప్పండి సార్. గుడ్ టు సీ యూ. క్వశ్చన్ ఏంటంటే కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ వేయించారా సార్? అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్? మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతామండి. ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి, మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి. మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే అన్నీ నేను పెడతాను, వీడియో షాట్స్ అవి పెడతాను. ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది, చాలా ఇంప్రెస్గా ఉంటుంది. మీ ఫస్ట్ సినిమా నుంచి ఏదైనా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావచ కర్మన పనిచేస్తారండి. నేను అంతే మనసావచ కర్మన ఆయనతో పని చేయించుకుంటాకి విపరీతంగా శ్రమిస్తాను, కష్టపడతాం. ఓకే సార్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది, అవన్నీ అసలు నేను ఎప్పుడు మాట్లాడను. సార్ సాయిమాధవ్ గారు, ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే 'RRR' లాంటి ఒక మూవీకి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లు ఉండబోతుంది. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా, డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అసలు? ఖచ్చితంగా బాగుంటాయండి. ఎందుకంటే కథలో అవకాశం ఉంది, మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది. కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కథ బాగుంది, ఈ సినిమాకి నేను బాగా రాయొచ్చు, నేను కూడా కనిపించవచ్చు అనేటువంటి ఆలోచన ఆ కథ నాకు ఇచ్చింది. ఖచ్చితంగా డైలాగ్స్ బాగుంటాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న 'గేమ్ చేంజర్' కూడా మీరు మంచి రాశారు కదా, అవును, ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా బాగుంటాయి సార్, అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి ఆ సినిమాలో. వైవిఎస్ గారు, హలో అన్న, చెప్పండి. సో క్వశ్చన్ ఏంటంటే మొన్న ఒక లాస్ట్ ప్రెస్ మీట్లో అదే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక కామెంట్ చేశారు. ఎవరండి? రామ్ గారి మీద. దేవదాస్ మూవీకి కామెంట్ నేను చేయలేదు, తమ్మునైల్ కామెంట్ చేసింది, ఏం కాదు. సో తమ్మునైల్స్ అనేవి మా జనబాహుల్యంలోకి వచ్చేసినాయి. అవి కూడా ప్రాణాలు ఉంటున్నాయి. అవి ప్రాణం పోసుకుని, పురుడు పోసుకుని, ప్రాణం సంతరింపజేసుకుని అవి సో వికృత రూపాలే తిరుగుతున్నాయి మనుషుల మధ్యన, గోస్ట్ లాగా. సరే సార్, అలా నెగిటివ్గా బాగా స్ప్రెడ్ అయింది. లేదు, క్వశ్చన్ ఏంటంటే అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు పాన్ ఇండియా ఫిలింలో యాక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజ్కి రెడీగా ఉంది. అసలు రాము, నేను పరిచయం చేసిన వెంకట్, ఆదిత్య ఓం, రామ్, సాయి ధరమ్ తేజ్, మీరు అడిగి చాలా మంచి పని చేశారు. సాయి ధరమ్ తేజ్, హరికృష్ణ గారు, వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు.
సో ఆయనది ఇష్మార్ట్, డబల్ ఇష్మార్ట్ అని ఒకటి రిలీజ్కి రెడీగా ఉంది. బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అండ్ నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు. ఆయనది కూడా సినిమా రిలీజ్ రెడీ ఉంది. అదే, ఇది నిజంగానే చెప్తున్నాను. చౌదరి ఇప్పుడు 100 రూపాయలు ఇద్దరు సినిమాలు హిట్ అవ్వాలి. ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు. అతను పడిన కష్టం వెనకాల, ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను. ఏది ప్రత్యక్ష సాక్షి పరోక్ష సాక్షిగా ఉన్నాను. ఇద్దరు రూమ్మేట్స్, రవితేజ నేను 8 years. ఓకేనండి. ఓకే. అండ్ మీరు చాలా సినిమాలు రిలీజ్ అది తమ్మునైలు సరిగ్గా తప్పు పెట్టారు. రాముకి తెలుస్తుంది అది. తమ్మునైలికి ప్రాణాలు పోసి దాని క్వశ్చన్లు సంధించకండి భయ్యా. సరే సరే సార్. ఇప్పుడు మీ సినిమాల్లో లాహిర్ నుంచి చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్. సో ఇప్పుడు రీ రిలీజ్లు హవా నడుస్తుంది. ఓకే. సో మీ సినిమాల్లో రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు? అండ్ సీక్వెల్ తీయాలంటే ఏ సినిమాకి సీక్వెల్ చేస్తారు? సీక్వెల్స్ తీయాలి అనుకున్న క్యారెక్టర్, అనుకున్న ముగింపులతో నేనే సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. అందుకని సీక్వెల్స్ తీయను. రీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రీ రిలీజ్ చేస్తారు? అది డిమాండ్ని బట్టి రీ రిలీజ్ చేస్తాను. డిమాండ్ వస్తే రీ రిలీజ్ చేస్తాను. డిమాండ్ రావడం అంటే ఏంటంటే, ఎవరిని వచ్చి బాబు మేము ఇంత డబ్బులు ఇస్తాం, మీరు ఇస్తారా అంటే రీ రిలీజ్ చేస్తాను. మీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది? ఇంత లేట్ ఎందుకు అవుతుంది? నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. నా పేరు మీకు కనిపించేది వైవిఎస్ చౌదరి, కథా స్క్రీన్ప్లే నిర్మాత, దర్శకత్వం. ఓకే. తర్వాత నాకు కనిపించేది వినిపించేది వైవిఎస్ చౌదరి, ఎన్టీఆర్ వీరాభిమాని. ఈ రెండింటికి మధ్యన నా పేరు కుటుంబరావు. అర్థమైందా? కుటుంబంతో పాటు సరదాగా ప్రయాణిస్తుంటాను. సార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్. ఆమె ప్రొడ్యూసరు న్యూ టాలెంట్ రోర్స్కి. ఒక్క మాట ఆమెతో మాట్లాడించారా? ఇంట్లో కూడా ఇంతేనా మీరు? ఇంట్లో కెమెరా పెట్టి చూడండి ఒకసారి, లేకపోతే మీకు మారువేషం వేసుకుని ఒకరోజు ఒక ఇంట్లో ఎలా రావాలి మీరు? పనమ్మాయి అంటే బాగుండదు కాబట్టి చెప్పేదనండి. ఏదన్నా వస్తువులు అమ్మటాకో, చీరలో ఏదో అమ్మటానికి రండి, తెలుస్తుంది అట్లా కాదండి అసలు స్వరూపం. ఇందాక స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడారు, సాయి మాధవ్ గారితో మాట్లాడించారు, ప్రొడ్యూసర్తో ఒక్క మాట మాట్లాడించారా? ఆవిడ మైక్ టైసన్ కాదండి. చెప్పేదండి, ఆవిడ మైక్ టైసన్ కాదు, నేను మైక్ టైసన్ని. లోపల మాత్రం ఆవిడ టైసన్ మించిన బలవంతురాలు.